అందరికీ నమస్తే. ఇక హైదరాబాద్ రాజకీయాల్లో పరిచయం లేనటువంటి పేరు, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా పేరుగాంచుతున్నటువంటి దానం నాగేందర్ అందరికీ తెలుసుగా. ఎప్పటికప్పుడు రాజకీయాలలో యాక్టివ్గా ఉంటూ ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీలో ఎక్కువగా కనిపించేటటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే గత కొన్ని రోజులుగా చురుకుదనంగా రాజకీయాలలో యాక్టివ్గా పాల్గొనట్లేదు. మరి ఎందుకు? అతి పెద్ద ఖరీదైనటువంటి కాన్స్టిట్యున్సీ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ. దానం నాగేంద్ర గారు అంటే రాజకీయాలలో పెద్ద పేరున్నటువంటి వ్యక్తి ఎందుకు సైలెంట్ అయిపోయిండు? ఎందుకు స్వరం మారుతా ఉంది? ఎందుకు గొంతు మూగబోతా ఉంది? ఇక అనేది ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తూ ఉంటే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి దానం నాగేందర్ మరి మాటలు అటు ఇటుగా, అటు బీఆర్ఎస్ కి కాకుండా ఇటు కాంగ్రెస్ కి కాకుండా వినపడతా ఉన్నాయి. ప్రభుత్వం ఏదైనా చేస్తే దానికి కొద్దిగా వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద బీఆర్ఎస్ పార్టీ సీట్ ఇస్తే కారు గుర్తు మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దానం నాగేందర్ ఆ తర్వాత ఇక కేసీఆర్ అంతే ఇష్టం లేదు, లేకపోతే ఆగమాగం అయిపోయింది తెలంగాణ, ఇప్పుడు అభివృద్ధి చెందాలంటే నేను కాంగ్రెస్ పార్టీలోకే వెళ్ళాలి, రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంచిగా జరుగుతుందని చెప్పేసి టవల్ మార్చుకొని కాంగ్రెస్ పార్టీలోకి ముందుగాల పోయిండు. ఇక ఈయన తర్వాత కూడా కొంతమంది అంతా పోయిరు. ఇక ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఓ ముగ్గురు మీద అనర్హత వేటు వేసింది, అది మనందరికీ తెలుసు. ఇక ఫస్ట్ జంప్ అయింది దానం. ఫస్ట్ గా జంప్ అయింది దానం. దానం జంప్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి కడియం కూడా నెక్స్ట్ జంపు. కడియం తర్వాత మూడోది వచ్చేసేసి తెల్లం. ఇక మొత్తం ఎంలే పేర్లు కూడా బాగున్నాయి వీళ్ళు. ఇక మొత్తం తెల్లం వెంకట్రావు. ఇక తెల్లం, దానం, కడియం వీళ్ళు ముగ్గురు పోతే ప్రధానంగా ఏం జరిగిందంటే, వీళ్ళు ఒకవేళ పార్టీ మారినా కూడా, ఓ పక్క బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లకు వచ్చినా కూడా మేము ఇంకా కనీసం వీళ్ళు చాలా తెలివిగా టవల్ వేసుకోకపోవడం, ఇంకా మేము బీఆర్ఎస్ పార్టీగా కొనసాగుతున్నామని చెప్పడం కానీ, ఇక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రితో కానీ నాయకులతో కానీ ముందుకు నడిపించుకుంటూ పోవడం. ఇక ఘోరమైనటువంటి స్టెప్, ఆ స్టెప్ అంటే ఆయన తీసుకున్నటువంటి తప్పు నిర్ణయం అని చెప్పేసి ఇప్పుడు ఆలోచిస్తాడు దానం నాగేందర్. సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మరి కిషన్ రెడ్డి, ప్రస్తుతం కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు. సికింద్రాబాద్ కి ఆపోజిట్ గా కిషన్ రెడ్డికి పోటీ చేసేసినట్టే సీదా ఇక నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడినే అని చెప్పి వేసేసుకున్నాడు. ఇక ఇది ఎక్కడా కూడా, ఎందుకంటే క్లియర్ గా ఉన్నది, ఎంపీగా పోటీ చేసిండు, ఓడిపోయింది. ఇక అది వేరే ముచ్చట. అది దానం నాగేందర్ పోటీ చేయడం వల్ల బీజేపీకి కలిసి వచ్చిందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సహకరించిర్రా, ఇక అనేది వేరే సబ్జెక్ట్. కాకపోతే ఆడ ఓడిపోవడం అయితే జరిగింది. ఇక ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పట్టుకున్నది, పార్టీ అనర్హత మాడిండ్రు, మా దాని మీద గెలిచిండ్రు వీళ్ళు, మరి అంతే కదా. ఇష్టం లేకపోతే, నీకు పార్టీ ఇష్టం లేకపోతే, వాళ్ళ గుర్తు మీద నువ్వు గెలిచి వాళ్ళ పార్టీలు నువ్వు గెలిచినప్పుడు, పార్టీ ఇష్టం లేనప్పుడు, ఆ నాయకుడు ఇష్టం లేనప్పుడు నువ్వు మా బాజాప్తా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోవాలి. పోకుండా అట్లనే కొనసాగుతూ ఎంపీకి పోటీ చేస్తే ఆడ ఓడిపోయిండు. అది క్లియర్గా ఈ సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ కూడా కోర్టులో ఉంటాయి. అది పెండింగ్ లో నడుస్తూ ఉన్నది కేసు. ఇక మళ్ళా ఎలక్షన్లు వచ్చేదాకా నడుస్తూనే ఉంటది. కోర్టుకు పోవాలి, సమాధానాలు చెప్పాలి, ఇవన్నీ చెప్పాలి. వీళ్ళిద్దరు కొంత గొప్ప సేఫ్ జోన్ లో ఉన్నా కానీ దానం నాగేందర్ మాత్రానికి కొంత డేంజర్ జోన్ లోనే ఉన్నట్టు కనబడతా ఉంది. దానం నాగేందర్ డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. ఇక అనర్హత వేటు ఎప్పుడైనా పడవచ్చు, ఒకవేళ ఎందుకంటే క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసుకొని కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద మళ్ళీ ఎంపీగా పోటీ చేసింది కాబట్టి బీఆర్ఎస్ నుంచి ఆయన చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే సాక్ష్యాధారాలు క్లియర్ గా ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరు ఇప్పటికి చెప్పుకున్నా నడుస్తుంది. ఎక్కడ వీళ్ళు అధికారికంగా ప్రకటించలేదు, ఏది లేదు కాబట్టి వీళ్ళు చెప్పుకున్నా నడుస్తుంది. సో కొత్త గొప్ప వీళ్ళది నడుస్తుంది ఏమో కానీ ఆయన నడిచే ప్రసక్తి అయితే లేదు. ఇక ఇంకొక విషయం ఏంటంటే, క్లియర్ గా ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీలో మరి ఏం ఎక్స్పెక్టేషన్స్ చేసుకొని, లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర ఏ మాటలు చెప్పుకొని ఏమి హామీలు తీసుకొని వచ్చిర్రో కానీ, మరి ప్రస్తుతానికి ఇక్కడ ముఖ్యమంత్రి కూడా, సీఎం కూడా దానం నాగేందర్ని కొంచెం దూరంగానే పెట్టినట్టే కనబడతా ఉన్నది. ఇక ఎందుకంటే ఆయన మాటలే చెప్తా ఉన్నాయి. ఈ మధ్యలోనే పోయింది ఇంటర్వ్యూకి. ఓ 2 రోజుల క్రితమే ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూకి పోయి ఇక అక్కడ అనేకమైనటువంటి విషయాలు, ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాలలో ఒకటి హైడ్రా కానీ, లేకపోతే పుష్ప 2 అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన విషయం కానీ, ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ గా మారినటువంటి కేటీఆర్ అరెస్ట్ ఏదైతే ఉందో,
కేటీఆర్ కి సంబంధించి ఈ ఫార్ములా కేసు ఏదైతే జరుగుతా ఉందో ఇగో అది కూడా కేటీఆర్ కి సంబంధించిన ఈ ఇష్యూస్ అన్నిటి మీద కూడా మరి దానం నాగేంద్ర ఎప్పుడు నిప్పులు చెరిగేటటువంటి ఎమ్మెల్యే మనిషి అసెంబ్లీలో కూడా ఏం మాట్లాడిండు అది మనందరం చూసినాం కదా. రై ఒక్కొక్కరిని తోలుదిత్తా రోడ్డు మీద కూడా తిరగనియని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని అసెంబ్లీలో 6 నెలల క్రితం మాట్లాడినటువంటి ఇదే దానం నాగేందర్ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే క్లియర్ గా నేను కేటీఆర్ కి సారీ కూడా చెప్పాను, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అలా అనుండకపోయొచ్చు, అదేదో ఆవేశంగా మాట్లాడాను. ఇవన్నీ ఉన్నాయి ఇంటర్వ్యూలో, ఇవన్నీ క్లియర్ గా ఉన్నాయి. తర్వాత మరి ఎందుకు స్వరం మారింది? ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అనర్హత వేటుకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా నేను ఏదైనా మాట్లాడితే నా మీద అనర్హత వేటును వేస్తారా, అటు ఇటు ఇటు అటు కాకుండా మరి మళ్ళీ వెళ్తారా అనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. మనం పోయినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఇక ఈ ఫార్ములా రేస్కి సంబంధించినటువంటి అంశం కూడా మరి దాంట్లో అవినీతి జరిగింది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా, అని అంటే దానికి కూడా ఏం చెప్పలేని సంబంధం. డైరెక్ట్ దీంట్లో ప్లే చేయలేం దాని కొద్దిగా మరి ఎందుకంటే కాపీరైట్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి చూడండి ఏం మాట్లాడారు. అధ్యక్షుడు కూడా రావడం జరిగింది. అప్పుడే ఫార్ములా 1 వస్తుందని భావించాము. కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు రాలేకపోయినా ఇప్పుడు ఫార్ములా ఈ రావడం అనేది హైదరాబాద్ సిటీకి స్పెషల్లీ ఆ ఫార్ములా ఈ రేస్ మొత్తం మా నియోజకవర్గంలో నడిచింది, ఖైరతాబాద్ నడిచింది. అంటే హైదరాబాద్ ఇమేజ్ ని పెంచడానికి చాలా దోహదపడ్డది. అంతర్జాతీయ యొక్క దృష్టిని కేంద్రీకరించడంలో అది ప్రముఖమైనటువంటి పాత్ర పోషించిందని ఇప్పుడు అవినీతి ఉందా లేదా అనేది మనము నేను చెప్పలేము, ఎందుకంటే చెప్పలేము. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ పరంగా నోటీసులు ఇచ్చారు, కానీ కేటీఆర్ గారు మాత్రం కేటగిరికల్ గా చెప్తున్నారు అవినీతి జరగలేదు, హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికే ఇది ఎన్నో సంస్థలు పోటీ పడ్డా కూడా ఒక సందర్భంలో ఇది దుబాయ్ కు తీసుకెళ్లాలి అన్నప్పుడు కూడా నేను పోటీ పడి అన్ని సౌకర్యాలు ఇస్తామని చెప్పి తీసుకొచ్చామని చెప్పారు. కాబట్టి బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇది హైదరాబాద్ కు రావడం సంతోషంగానే అది హైదరాబాద్ ఇమేజ్ ని పెంచిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. అది హైదరాబాద్ ఇమేజ్ ని పెంచుతుంది ఈ కార్ రేసు. మరి దాంట్లో అవినీతి జరిగిందా అని చెప్పేసి ఓ పక్కేమో కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళంతా కూడా 55 కోట్లు అవినీతి జరిగింది, 55 కోట్లు ఈ ఫార్ములా రేస్ లో అవినీతి జరిగింది అని అంటే స్థానికంగా ఈయన నియోజకవర్గంలోనే ఆ రేస్ జరిగింది, ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే రేస్ జరిగితే మరి దానం నాగేందర్ గారు ఎప్పుడు కర్రు బుర్రు చిరులాడేటటువంటి దానం నాగేందర్ ఖచ్చితంగా చేసిండు, మేము ప్రూవ్ చేస్తాం, లేకపోతే ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు, ఇవన్నీ పక్కకు పెట్టి ఈ ఫార్ములా రేస్ హైదరాబాద్కి రావడం ఎంతో మంచిది. ఆ తర్వాత అది ఎక్కడికో ఇంతకుముందు పోయేది, దానివల్ల హైదరాబాద్ ఇమేజ్ పెంచుతుంది, అది కేటీఆర్ గారు ఆ తప్పు చేయలేదని చెప్తున్నాడు అని చెప్పి సింపుల్ గా చెప్తున్నాడు. ఇప్పుడు మనం అంతా విన్నాం. ఇక అల్లు అర్జున్ విషయంలో కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఆయన వల్ల ఆయన అరెస్ట్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్పినా కూడా అరెస్ట్ చేసినారు, అదొక మాట. ఇక హైడ్రా గురించి కూడా హైడ్రా వద్దు మనం ప్రజలు ఇబ్బంది పడతా ఉందని చెప్పినా కూడా ప్రభుత్వం కొంత మరి ముందుకు పోయింది అని చెప్పి స్వరం మారింది, క్లియర్ గా స్వరం మారింది. ఇక రీసెంట్ గా ఏది ప్రజాపాలన పేరుతోటి అదే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ వద్ద ఓ పెద్ద ఆటలతోటి పాటలతోటి ఒక 3-4 రోజులు నెంబర్ 1 గా నిర్వహించారు. దాదాపుగా ట్యాంక్ బండ్ వద్ద ఒక 3-4 రోజులు కోలాహలంగా నడితే కనీసం దానికి దేనికి కూడా దానం నాగేందర్ గారు హాజరు కాలేదు, యాక్టివ్ గా లేరు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యకలాపాల మీద యాక్టివ్ గా లేరు, కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి కూడా యాక్టివ్ గా కనపడతలేదు. మరి ఎందుకంటే వీళ్ళు ఏమైనా ఎక్కువ మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళు మరి అనర్హత వేటు మీద ఇంకా కొంచెం ముందుకు వెళ్తారని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నారా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ కాంగ్రెస్ లో ఉన్నాడు, ఆ తర్వాత మరి బీఆర్ఎస్ అంటే ఈ అధికారం ఎందులో ఉంటే మరి అందులోనే కావాలా, అదే అందులోనే ఉండాలి అనే మరి ఉద్దేశం దానం నాగేంద్ర గారికి ఫస్ట్ నుంచి కూడా మరి ఉన్నట్టున్నది. కానీ ఏదేమైనా కానీ ఇప్పుడు కొంచెం స్వరం అయితే మారి మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా అసంతృప్తిగానే ఉన్నట్టు కనపడతా ఉన్నది. మరి ఎందుకు దానం నాగేంద్ర గారు మరి ఎట్లా వీటన్నిటి మీద కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కానీ సీనియర్ జర్నలిస్టులు కానీ లేకపోతే అనేక ఛానల్స్ కానీ పత్రికలు కానీ దానం నాగేంద్ర గారు ఇప్పుడు పార్టీ క్లియర్ గా మారబోతా ఉన్నాడు, రాజీనామా చేయబోతా ఉన్నాడు. మరి ఇక ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తలబట్టుకున్నాడు, ఆయనకి ఏం అర్థమైతే లేదు. ఎందుకంటే
ప్రధానంగా పార్టీ మారేటప్పుడు పెద్ద పంచాయతీది, ఎవరు తీసుకోమన్నారు? 10 మందిని టకా 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 టకా. మీకు ఏమైనా ఇబ్బంది అయిందా? కాంగ్రెస్ పార్టీకి ఏమి ఇబ్బంది అవ్వలే కదా. వచ్చి పార్టీ మార్పించుకున్నారు. ఇప్పుడు వాళ్ళతోటి ఇబ్బంది అవుతున్నది. ఎవరెవరైతే పార్టీ మారొచ్చారో వాళ్ళతో ఇబ్బంది అవుతుంది. మీ ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది అయిందా? అది మీ వాళ్ళు మీకుంటే సరిపోరా? సరిపోకపోయేసరికి ఇక ఇప్పుడు వచ్చేసేసి మళ్ళా మేము పార్టీ మారుతామని చెప్పేసి బెదిరించే ప్రయత్నాలు, లేకపోతే వాళ్ళకి ఏం కావాలో అది తీసుకునేటటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా తలబట్టుకుని ఇప్పుడు మంత్రులు చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు. మంత్రులు చెప్తే మీరేగా తీసుకున్నారు టక 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 టక, ఒకరి తర్వాత ఒకరిని తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు అంటారు. ఏదేమైనా కానీ మరి దానం నాగేందర్ ఎపిసోడ్ ఏం కాబోతోంది? త్వరలోనే ఒక నిర్ణయం అయితే ఇటు దానం నాగేందర్ గాని, లేకపోతే అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చూడబోతా ఉన్నది. మాక్సిమం రాజీనామా, ఎందుకంటే ఆయన మాటలే కనబడతా ఉన్నాయి. ఆయనకి ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం. మరి బీఆర్ఎస్ లోకి వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారా అనేది మాత్రానికి మరి అతి త్వరలోనే దానం నాగేందర్ గారు ఒక స్టెప్ తీసుకోబోతున్నట్టు మాత్రానికి ఆయన మాటల్లోనే కనబడతా ఉన్నది. మరి దీని మీదుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లా స్పందిస్తాడు ఏందనేది చూడాలి.